వన్ చూద్దాం. 11వ ప్రశ్న అదేనండి. 760 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అన్నప్పుడు మనకి ఇక్కడ 16 అనేది తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ A2 అనేది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 760 యొక్క కారణాంకాల మొత్తం ఎంత అన్నాడు. సో కారణాంకాల మొత్తం ఎంత అన్నప్పుడు ఇక్కడ మనకి 1800 వస్తుంది. B అనేది ఇక్కడ 4గా వస్తుంది. సో అదేవిధంగా C తీసుకుంటే 760 యొక్క సరి కారణాంకాల మొత్తం ఎంత అన్నాడండి 1680. సో 1680 అంటే C1 అవుద్ది. అప్పుడు ఆటోమేటిక్గా D3 అవుతుంది. ఆ విధంగా A2 B4 C1 D3 వచ్చేటట్టుగా ఆప్షన్ 1 అనేది సరైన సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 11వ ప్రశ్న. కౌంట్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ క్రింద ఇచ్చిన పట్లలో దీనికి కూడా షార్ట్ కట్ ట్రిక్ ఉందండి. సో సింపుల్గా మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో మీకు ఒక స్క్వేర్ ఇస్తాడు. ఆ స్క్వేర్ని 4 సమాన భాగాలుగా చేశారండి. సో ఈ విధంగా తీసుకున్నాడు 1. సో ఇక్కడ లైన్, ఈ విధంగా లైన్, ఈ విధంగా లైన్ అండి. సో ఇలా ఉంటే దీంట్లో 21 రెక్టాంగిల్స్ ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. 21 రెక్టాంగిల్ అంటే ఒక స్క్వేర్ని 4 ఈక్వల్ పార్ట్ చేసి ఒక్కొక్క దాంట్లో ఒక హార్జెంటల్ లైన్, వర్టికల్ లైన్, హార్జెంటల్ లైన్, వర్టికల్ లైన్ ఇలా ఉంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ 21 అని చెప్తాము. సో ఆ విధంగా కాకుండా సో ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో 4 ఈక్వల్ పార్ట్ చేశాడు. ఇక్కడ 2 హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 1 వర్టికల్ లైన్ ఉంది, 1 వర్టికల్ లైన్. అటువంటి కేసులో ఎన్ని రెక్టాంగిల్స్ అంటే మనం సింపుల్గా షార్ట్ కట్ ట్రిక్ మనకి ఇక్కడ 29 రెక్టాంగిల్స్ అని నేర్చుకోవాలి. సో ఖచ్చితంగా మీరు నా క్లాస్ వినాల్సిందే, కౌంటింగ్ ఫిగర్స్ క్లాసు. సో నెక్స్ట్ ఆ విధంగా కాకుండా సో ఒక స్క్వేర్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశాడు. ఈక్వల్ పార్ట్ చేసి 2 హార్జెంటల్ లైన్స్, 2 హార్జెంటల్ లైన్, 2 వర్టికల్ లైన్స్, 2 వర్టికల్ లైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని రెక్టాంగిల్స్ అంటే 37 రెక్టాంగిల్స్గా మనం చెప్పాలి. సో దీన్ని మనం షార్ట్ కట్ ట్రిక్గా ఎలా చెప్పొచ్చు అంటే సో ఫస్ట్ ప్యాటర్న్లో మనకి 21 రెక్టాంగిల్స్ ఉంటాయి, తర్వాత 29, తర్వాత 37 అండి. సో 21కి 8 అనే నెంబర్ యాడ్ చేస్తే 29, 29కి 8 అనే నెంబర్ యాడ్ చేస్తే 37 అండి. కనుక ఈ యొక్క ప్రశ్న మనకి 2 హార్జెంటల్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హార్జెంటల్ లైన్స్, 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి అండ్ 2 వర్టికల్ లైన్స్. ఈ కేసులో నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎంత అంటే సింపుల్గా మనం 37 అనేది సమాధానంగా ఇక్కడ ఇవ్వవచ్చు అండి. మరొక ప్రశ్న చూద్దాం. 12. క్రింది చిత్రాలు ఏది వారాలు, నెలలు మరియు సంవత్సరాలు సూచించడానికి సరిగా సరిపోతుంది అంటే వెన్ డయాగ్రామ్ బేస్డ్ అండి ఇక్కడ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ సూట్స్ వెల్ టు రిప్రజెంట్ వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్. సో ఆల్ వీక్స్ ఆర్ కమ్ అండర్, సో ఆల్ ద వీక్స్ ఆర్ కమ్ అండర్ మంత్స్ అండి. సో ఆల్ ద మంత్స్ ఆర్ కమ్ అండర్, ఓకే ఆల్ ద మంత్స్ ఆర్ కమ్ అండర్ ఇయర్. కనుక ఇటువంటి డయాగ్రామ్ సమాధానంగా చెప్పాలి. సో 3 కాన్సెంట్రేట్లు అంటే సో 3 సర్కిల్స్ ఈ విధంగా 4th ఆప్షన్ అనేది సమాధానంగా ఇవ్వచ్చు. ఆల్ వీక్స్ ఆర్ కమ్ అండర్ మంత్స్, ఆల్ మంత్స్ ఆర్ ఇయర్స్. సో వారాలన్నీ నెలల్లో ఉంటాయి, నెలలన్నీ సంవత్సరంలో భాగాలుగా ఉంటాయి. ఆ విధంగా ఉన్నది 4th ఆప్షన్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. మరి 13వ ప్రశ్న చూద్దాం. ద ఎగ్జాక్ట్ డైస్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ దట్ కెన్ బి అబ్టైన్డ్ బై ఫోల్డింగ్ ద షీట్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అంట. సో కింద ఇవ్వబడిన ఐచ్ఛికాల్లో ఈ దిగువ ఇవ్వబడిన చిత్రం రేఖను మరచడం ద్వారా లభించు సరైన పాచిక అంటున్నాడండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ప్రశ్నపటం ఈ విధంగా ఉందండి. సో ఏ విధంగా ఉంది అంటే ఈ విధంగా ఇచ్చాడు. సో ప్రశ్నపటం అనేది సో ఇలా ఇచ్చాడు చూడండి. సో ప్రశ్నపటంలో ఏమంటున్నాడంటే ఇక్కడ సెకండ్ వన్ ఇక్కడ సో షేడెడ్ పార్ట్ ఇచ్చాడండి, షేడెడ్ పార్ట్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసరికి ఒక షేడెడ్ సర్కిల్ ఇచ్చాడు. మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి ఆల్టర్నేట్స్ ఉన్నాయి, ఆపోజిట్స్. అంటే ఇక్కడ వైట్ షేడ్తో ఉన్నది ఆపోజిట్గా వైట్ షేడ్తో ఉంటుంది, ఇక్కడ వైట్ షేడ్తో ఉన్నది ఆపోజిట్గా వైట్ షేడ్తో ఉంటుంది. మరి ఇక్కడ రిమైనింగ్ ఏంటంటే సో డెఫినెట్గా ఈ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిగర్స్ ఒకదానికి మరొకటి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని మనం మాట్లాడుకోవాలి. సో ఈ రెండు సింబల్స్ మనకి ఆపోజిట్ టు ఈచ్ అదర్ కాబట్టి సో 2 ఫిగర్స్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే ఎట్ ఏ టైం మనకి కనిపించే అవకాశం లేదు. కనుక ఇక్కడ కనిపిస్తున్నాయి కనుక 2 ఫిగర్స్ 2 సింబల్స్ ఆపోజిట్గా ఉంటే కనిపించే అవకాశం లేదండి. సో ఇక్కడ కూడా ఇది కూడా అయ్యే అవకాశం లేదు, సో ఇది కూడా అయ్యే అవకాశం లేదు. అంటే దీన్ని ఫోల్డ్ చేయడం ద్వారా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కానీ, థర్డ్ ఆప్షన్ కానీ, 4th ఆప్షన్ ఏర్పడే అవకాశం లేదు. కనుక ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ 2. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ డయాగ్రామ్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక ఓపెన్ డై ఇచ్చాడు, దాన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఏ పాచిక వస్తుందో చెప్పమన్నాడండి. సో మనకి ఈ 2 సింబల్స్ ఒకదానికి మరొకటి ఆపోజిట్లో ఉంటాయి కనుక ఆపోజిట్లో ఉండేవి ఒకేసారి విజిబుల్ అవ్వకూడదు. కానీ ఇక్కడ విజిబుల్ అవుతుంది, ఈ డయాగ్రామ్ తప్పండి. ఇక్కడ విజిబుల్ అవుతుంది, ఈ డయాగ్రామ్ తప్పు. ఇక్కడ విజిబుల్ అవుతుంది కాబట్టి ఈ డయాగ్రామ్ తప్పు. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే సో మనం ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. మరి 14వ ప్రశ్న చూద్దాం. All the faces of a solid cube are painted with a yellow color. If this cube is cut along its faces into 216 identical cubes, then the number of such cubes that will have exactly 2 colored faces anta. అంటే ఖచ్చితంగా 2 మాత్రమే ముఖాలకు మాత్రమే రంగు ఉండాలి, అది కూడా ఎల్లో రంగు ఉండాలండి. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ 2 faces painted, 2 faces
పెయింటెడ్ క్యూబ్స్ అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అడుగుతున్నాడు కాబట్టి దీనికి షార్ట్కట్ ఫార్ములా 12 ఇంటూ n-2 అండి. మరి n ఏది తీసుకోవాలి? సో n⁻3 దానికి 216 ఇచ్చాడు. సో n⁻3 అనేది 6⁻3 అవుద్ది కనుక n వాల్యూ ఇక్కడ మనం 6 తీసుకోండి. అంటే ఖచ్చితంగా మీరు క్లాస్ వినాలండి. సో నా యొక్క టాపిక్ ఏదైతే క్యూబ్స్ ఉంటుందో ఆ యొక్క టాపిక్ వినటం ద్వారా ఇలాంటి ప్రశ్నలు చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు షార్ట్కట్లో చేయగలుగుతారు. n వాల్యూ 6 అండి, ఇక్కడ రాద్దాం. సో 12 ఇంటూ 6-2 అండి. సో 6-2 4 అవుద్ది. 12 4 జా ఎంత అంటే 48. అంటే ఖచ్చితంగా రెండు ముఖాలకే పసుపు రంగు ఉన్నవి ఎన్ని గణాలు ఉంటాయంటే 48 గణాలు ఉంటాయి అనాలి. సో విల్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 కలర్డ్ ఫేసెస్ అని, ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అడుగుతున్నాడు. 48 క్యూబ్స్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు అండి. ఆప్షన్ 1. సో 15వ ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద ఆడ్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ చాయిస్. సో పెంగ్విన్, ఆస్ట్రిచ్, కివి, ఈగల్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఎక్సెప్ట్ ఈగల్ అండి. సో రిమైనింగ్ ఆర్ ఫ్లైట్లెస్ బర్డ్స్ అండి. సో ఫ్లైట్లెస్ బర్డ్స్ అని చెప్పాలి. సో ఫ్లైట్లెస్ బర్డ్స్ అండి, ఫ్లైట్లెస్ బర్డ్స్గా మనం ఇక్కడ ఆన్సర్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ మనకి సో ఈగల్ అనేది ఎగురుతుందండి, రిమైనింగ్ అనేవి ఫ్లైట్లెస్ బర్డ్స్ కాబట్టి ఇక్కడ భిన్నమైనది ఏది అంటే ఆన్సర్ ఈగల్ చెప్పాలి. అంటే మనం ఒకటి భిన్నమైనది చెప్పాలి పదం అంటే మిగతా మూడింటి మీద ఒక కామన్ రిలేషన్ చెప్పాలి. సో పెంగ్విన్ కానీ, ఆస్ట్రిచ్ కానీ, కివి కానీ ఫ్లైట్లెస్ బర్డ్స్ అని చెప్పొచ్చు. ఈగల్ అంటే అది ఎగురుతుందండి, ఫ్లైటింగ్ బర్డ్ కాబట్టి ఆన్సర్ ఈగల్గా మనం ఇక్కడ సమాధానం చెప్తున్నాం.